నేను డాక్టర్ నిహారిక, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. స్ట్రోక్ ఎందుకు వస్తుంది? అసలు స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే మెదడుకు సంబంధించిన సమస్య. మెదడులో రక్తనాళంలో గడ్డగట్టిన వస్తుంది. రక్తనాళంలోంచి రక్తం నాళం చిట్లిపోయి రక్తం బయటకు వచ్చేసిన రక్తస్రావం అయిన మెదడులోకి స్ట్రోక్ వస్తుంది. కామన్గా మేము చూసేది రక్తనాళంలో గడ్డగట్టడం, దానివల్ల స్ట్రోక్ రావడం. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఎవరు దీని బారిన పడతారు అంటే, వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. దీంతోపాటు షుగరు, బీపీ, దాని తర్వాత విపరీతంగా ఎక్సర్సైజ్ చేయకుండా మామూలుగా ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఊబకాయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా స్మోకింగ్, విపరీతంగా స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ అంటే చిన్న గడ్డగట్టడం, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలను గడ్డగట్టడం. ఆ గడ్డ హార్ట్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. హార్ట్ నుంచి పైకి ఒకసారి హార్ట్ పంప్ చేసినప్పుడు పైకి ఆ గడ్డ మూవ్ అయిపోయిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ వెసల్ని బ్లాక్ చేస్తే స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఎలా నివారించవచ్చు? ప్రివెన్షన్ ఎలా అంటే ఇవన్నీ అడ్రస్ చేయడమే. ఎలాగూ వయసుని మార్చలేం, కాకపోతే ఈ షుగర్ని కంట్రోల్కి తీసుకురావడం, బీపీని కంట్రోల్కి తీసుకురావడం, హార్ట్ డిసీజ్ ఏదైనా ఉంటే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయగలగడం. ఇవి కాకుండా ఎక్సర్సైజ్ రోజు ఎంతో కొంత ఒక అరగంట అయినా ఎక్సర్సైజ్ చేయగలగడం. బ్రిస్క్ వాకింగ్ అయినా సరిపోతుంది, వేగంగా నడవగలిగినా సరిపోతుంది. పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ మేము చేయలేము, ఏరోబిక్ ఎక్సర్సైజ్ మేము చేయలేము అంటే నడవగలిగినా సరిపోతుంది. డైట్లో కొన్ని మార్పులు, అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినకుండా, జంక్ ఫుడ్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినకుండా, కూరలు, ఆకుకూరలు, పళ్ళు, వీటితో పాటు నాన్ వెజిటేరియన్ తినాలనుకుంటే ఫిష్ మేము ఆల్మోస్ట్ వారానికి ఒకసారి ఈజీగా యాక్సెప్టబుల్ 1 to 2 సర్వింగ్స్ వారంలో కూడా ఫిష్ తీసుకోవచ్చు. రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే మంచిది, అంటే మటన్ కానీ ఇలాంటివి రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇవన్నీ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ హార్ట్ డిసీజ్ ఏమైనా ఉంటే ప్రాపర్గా డీల్ చేయగలిగితే స్ట్రోక్ని సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. ఒకవేళ ఇవన్నీ డీల్ చేశారు అయినా కానీ బ్లడ్ వెజల్స్, మెయిన్గా మెదడుకి 4 బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ముందు భాగంలో 2, వెనక భాగంలో 2. ఈ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ వస్తున్నాయి, రక్తం గడ్డగట్టిపోతూ ఉంది అంటే స్ట్రోక్ రాకముందే మేము ఆ ఇంటర్వెన్షన్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి స్ట్రోక్ రాకముందే చేస్తాం ఈ ప్రొసీజర్స్ అన్నీ. ఏదైతే క్లాట్ ఉందో క్లాట్ దగ్గర స్టెంట్ వేయచ్చు, లేకపోతే క్లాట్ని డైరెక్ట్గా బైపాస్ చేసేసి తీసేయచ్చు. ఇలాంటివి కూడా చేస్తాం. ఇవి కాకుండా కొంతమందికి స్ట్రోక్ వార్నింగ్ సైన్స్ వస్తాయి. టీఐఏ అంటాం దీన్ని. స్ట్రోక్ వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంది, వాళ్ళకి పూర్తిగా తెలీదు. స్ట్రోక్ వచ్చిందని కూడా ఎవరికి అర్థం కాదు. అలాంటి కేసులో స్ట్రోక్ రాకుండా ఆల్రెడీ రెడ్ అలర్ట్ వచ్చింది, పోయింది, 2 సెకండ్లు వచ్చినా స్ట్రోకే. సో ఆటోమేటిక్గా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి రాగలిగితే ఏదైనా మందులతో కుదిరితే మందులు, లేకపోతే ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తే ఇంటర్వెన్షన్ అన్నీ అందించగలం. ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మిగతా ట్రీట్మెంట్ మొదటి కొన్ని గడియల్లో మాత్రమే ఉంటుంది, తొలుత గడియల్లోనే మాత్రమే ఉంటుంది. అది టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని న్యూరాన్స్ సమయం గడిచే కొద్దీ, ఒక నిమిషం మెదడులో ఒక మేజర్ రక్తనాళంలో బ్లాక్ ఉంది, 1 నిమిషానికి కొన్ని లక్షల న్యూరాన్స్ చచ్చిపోతాయి. అన్ని లక్షల న్యూరాన్స్ చచ్చిపోతున్నప్పుడు వాటికి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉందో, మాట కావచ్చు, చేయి కావచ్చు, కాలు కావచ్చు, అది మళ్ళీ రాదు. ఎందుకంటే న్యూరాన్స్ మళ్ళీ పుట్టవు. చచ్చిపోకుండా ఆపడమే బెటర్. ఎలా ఆపుతాము? క్లాట్ ఎంత తొందరగా తీయగలిగితే అంత తొందరగా. ఇదంతా నిమిషాల్లో జరుగుతుంది. సో ఎంత తొందరగా స్ట్రోక్ సిమ్టమ్స్ కనపడితే అంత తొందరగా హాస్పిటల్ రీచ్ అయితే మేము మిగతా ట్రీట్మెంట్ అన్నీ మేము చూసుకోగలుగుతాం. సిమ్టమ్స్ అంటే న్యూరాలజీ, బ్రెయిన్ అంటే మాస్టర్ మైండ్, మాస్టర్ కంట్రోల్. ప్రతి ఫంక్షన్ పైననే ఉంటుంది. మీరు మాట్లాడినా ఎలా మాట్లాడుతున్నారో, స్పష్టంగా మాట్లాడుతున్నారా, వేగంగా మాట్లాడుతున్నారా, నడక ఎలా ఉంది. ఇంతకుముందు ఒక ఫంక్షన్ ఉంటుంది మనకి, ఇప్పుడు కొత్తగా సడన్గా ఆ ఫంక్షన్లో తేడా, మాటలో తేడా వచ్చింది, నడకలో తేడా వచ్చింది, చెయ్యి వాడకం తేడా వచ్చింది, కాలు నడుస్తుంటే నార్మల్గా నడవలేకపోతున్నా, ఈడుస్తున్నా, లేదు కంప్లీట్గా అసలు జీరో అయిపోయింది, పవరే లేదు, కంప్లీట్గా పక్షవాతం వచ్చింది, మూతి సొట్టపోయింది. ప్రతి ఫంక్షన్ బ్రెయినే డిక్టేట్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్లో సడన్గా బ్లడ్ సరఫరా అందకపోవడం వల్ల ఆ భాగానికి సంబంధించిన సిమ్టమ్ కనబడుతుంది. ఇవే మనకు కనిపించే స్ట్రోక్ సిమ్టమ్స్. మాట తేడా, మూతి సొట్టపోవడం, చెయ్యి డ్రిఫ్ట్ అయిపోవడం, జారిపోవడం, పట్టు లేకపోవడం, చెయ్యి అసలు పనిచేయకపోవడం, కాలు వీక్నెస్, చెయ్యి కాలు తిమ్మిరి, మొద్దు ఇలాంటివి రావడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా. కొంతమందికి మింగలేకపోవడం,
ఇవన్నీ కూడా స్ట్రోక్ సిమ్టమ్సే. లేదు చూపు ఒకవైపు మందగించేస్తుంది, ఒకవైపు కనపడదు, ఇవన్నీ కూడా స్ట్రోక్ సిమ్టమ్స్. ఒకవేళ కొంతమంది ఒక పేషెంట్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, తను మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే తనకు అర్థం కావట్లేదు, సో రాయించుకొని దానికి చెప్తున్నారు ఆన్సర్. అంటే అవతల వాడు చెప్తుంది అర్థం చేసుకోలేకపోవడం, ఇవి కూడా స్ట్రోక్ సిమ్టమ్సే. సో సింప్లీ చెప్పాలంటే బ్రెయిన్లో ప్రతి సెల్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఇంతకుముందు మనం ఒకలా చేస్తూ ఉంటాం, ఆ ఫంక్షన్ రావట్లేదు, ఇప్పుడు తగ్గిపోయింది, ఇంతకు ముందులా చేయలేకపోతున్నాను. ప్రీవియస్ ఫంక్షన్ నుంచి డిక్లైన్ ఇన్ ద ఫంక్షన్ కుడ్ బి స్ట్రోక్. అది కూడా సడన్గా వస్తుంది అంటే కుడ్ యాజ్ వెల్ బి స్ట్రోక్.